మనం ఇప్పుడు అలంకారాల గురించి తెలుసుకుంటున్నాం. అలంకారములు అంటే రచనలో ఏదైనా వ్రాసేటప్పుడు ఏం రాస్తాం? శబ్దాలు రాస్తాం. శబ్దాలంటే పదాలు. అంటే ఏమిటి? మాటలు. అంటే ఏమిటి? వర్డ్స్. ఏ రైటర్ అయినా పోయెట్రీ రాసినా, ప్రోజ్ రాసినా, డ్రామా రాసినా, మరొకటి రాసినా అందులో ఏముంటాయి? అక్షరాలు, కొన్ని అక్షరాలు కలిస్తే మాటలు, కొన్ని మాటలు కలిస్తే వాక్యాలు ఇలాగే కదా ఉండేది. అయితే ఆ రచనలో ఆ శబ్దములు, ఆ శబ్దముల యొక్క అర్థములు వాటిలో ఒక అందం అంటే ఆనందాన్నిచ్చేటువంటి స్థితి అది ఉంటుంది. అనేక రకాలైన అలంకారములు. శబ్దంలో ఒక అలంకారం. శబ్దంలో అలంకారం అంటే శబ్ద ప్రయోగంలో ఒక అలంకారం. శబ్దాన్ని ప్రయోగిస్తాడు గదా! ఆ శబ్ద ప్రయోగంలో అలంకారం. ఆ శబ్దం వల్ల కలిగే అర్థం, ఆ అర్థం వల్ల ఒక ఆనంద స్ఫూర్తి మనకి ఆనందం కలగడం. అంటే ఆ అర్థం ఇచ్చేటువంటి ఆ అర్థంలో ఒక సౌందర్యం ఉంటుంది. ఆ అందం, అందమైన అర్థాన్ని అంటే ఆకట్టుకునేటువంటి అర్థం. అందం అంటే ఆకట్టుకునేది కదా! ఆ ఆకట్టుకునేటువంటి అర్థం. ఆ అర్థంలో రకరకాలైనటువంటి ఆకట్టుకునే స్థితులుంటాయి. ఒకటి కాదు. సో, ఇలాగా అలంకారాలు చాలా ఎన్నో ఉంటాయి. శబ్దాలంకారములు, అర్థాలంకారములు అని. అర్థంలో ఉండే అలంకారాలు శబ్దంలో. శబ్దంలో ఉండే అలంకారాలు కొన్నే. అర్థంలో ఉండే అలంకారాలు చాలా ఉన్నాయి. సుమారుగా 300కి పైగా ఉన్నాయని చెప్తున్నారు. అలా పెంచుకుంటూ వెళ్ళారు. మొదట్లో కొన్నే అలంకారాలు చాలా 5 అట్లా చెప్పుకుంటూ వెళ్ళిన వాళ్ళు అలా పెంచుకుంటూ వెళ్ళారు. వాళ్ళ యొక్క ప్రతిభ అంటే క్రియేటివిటీ ఉంటుంది కదా! ఆ శాస్త్రం, అలంకార శాస్త్రం, అలంకారాలకి ఎన్నో అలంకారాలని ఆ శాస్త్రవేత్తలు చెప్పడం, వాటికి కొన్ని లక్షణాలు అంటే ఈ అలంకారం ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి అని చెప్పి వారొక ఎగ్జాంపుల్ చెప్పడం, వారు చెప్పిన ఎగ్జాంపుల్‌లో ఆ లక్షణం సరిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఏమిటి? ఫస్ట్ డెఫినిషన్ ఉంటుంది. తర్వాత ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఆ ఎగ్జాంపుల్‌లో ఆ డెఫినిషన్ సరిపోవాలి. అంటే అది అప్లికేషన్ పార్ట్. లక్షణము, డెఫినిషన్, లక్ష్యము లేదా ఉదాహరణము ఎగ్జాంపుల్, తర్వాత సమన్వయము అంటే అప్లికేషన్. ఈ 3 విషయాలు కూడా మనం ప్రతి అలంకారంలో తెలుసుకోవాలి. అయితే ఉపమా అనేది ఒక అలంకారం. ఉపమా అంటే తెలుగులో పోలిక అని అర్థం. ఇంగ్లీష్‌లో ఏమిటి? సిమిలారిటీ. అందుకే ఈ అలంకారాన్ని ఏమన్నారు ఇంగ్లీష్‌లో? సిమిలీ అన్నారు. అయితే మనం మొట్టమొదటగా ఎందుకు ఉపమాలంకారం గురించి తెలుసుకుంటున్నామంటే, ఉపమాలంకారः సర్వేషాం అర్థాలంకారాణం బీజభూతః. మనం ఇందాక అనుకున్నాం. అర్థాలంకారములు అని. అంటే అర్థాలలో, అర్థంలో ఒక శబ్దం యొక్క అర్థంలో లేదా అర్థం ద్వారా ఒక అలంకారం మనకి తెలియబడడం. అన్ని అర్థాలంకారాలకి కూడా ఉపమాలంకారం అనేది బీజం. బీజం అంటే ఏంటండి? సీడ్. విత్తనము. అంటే ఏమిటర్థం? కారణము అనర్థం. అన్ని అలంకారాలకి ఆధారం. అది కారణం. అంటే అన్ని అలంకారాలు దానిలో నుంచే పుట్టినాయి. కాబట్టి అన్ని అలంకారాలకి తల్లి లాంటిది ఉపమాలంకారం. ఉక్తంచ యథా అలంకార శిరోరత్నం సర్వస్వం కావ్య సంపదాం ఇది. అయితే దీని గురించి ఒక ప్రశంస ఉంది. ప్రశంస అంటే ప్రైజింగ్. అలంకార శిరోరత్నం. అలంకారాలన్నీ ఒక ఆకారమైతే, ఆ అలంకారముల యొక్క ఆకారానికి ఒక శిరస్సు ఉంటుంది కదా! శిరస్సు అంటే తల. ఆ తలపైన పెట్టుకునే రత్నం. అంటే మీరు తలలో కొన్ని ఆభరణాలు పెట్టుకుంటారు. పూర్వకాలంలో ఇప్పుడంటే ఈ హెయిర్ స్టైల్స్ వచ్చేసి జడలు వేసుకోవడం తగ్గింది కాబట్టి, అక్కడ పెట్టుకునే అలంకారాల గురించి పెద్దగా ఈ జనరేషన్స్‌కి తెలీదు. పూర్వం ఆ ఉన్న వెంట్రుకలన్నింటినీ కూడా రకరకాలుగా జడలు వేయటం, కొప్పులు పెట్టడం, వాటికి రకరకాల ఆభరణాలు పెట్టుకునేవారు. సూర్యుడు, చంద్రుడు అని, నాగరం అని, తర్వాత చేమంతి బిళ్ళ అని, ఇలా రకరకాలైన ఆభరణాలు తలలో పెట్టుకునేవాళ్ళు. తర్వాత పాపిట చేరు అని పెట్టుకునేవారు.
అంటే రెండుగా జడలో ఉండే తలలో ఉండే జుట్టుని రెండు పాయలుగా చేసి మధ్యలో పాపిట పాపిట బిళ్ళ పాపిట చేరు అనేవారు. అంటే ఇంగ్లీష్లో మనం ఏమంటాం, క్రెస్ట్ జ్యువెల్ అంటాం. క్రెస్ట్ జ్యువెల్ అంటే అలంకార శిరోరత్నం అంట ఉపమాలంకారం. సర్వస్వం కావ్య సంపదం. కావ్యంలో ఉండే అనేక సంపదలకి అది సర్వస్వం లాంటిది. అది మొత్తం ఎస్సెన్స్ అన్నమాట, ముఖ్యమైనది. ఏమిటండి ఉపమా అంటే? ఉపమా యత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయోః. ఉపమా యత్ర సాదృశ్య లక్ష్మీః ఉల్లసతి ద్వయోః. మనం ఆ ఫస్ట్ లైనే, అంటే ఆ ప్రథమ పాదమే, ఆ మొదటి పాదాన్నే మనం ముందుగా దాని గురించి తెలుసుకుందాం. తర్వాత పాదం గురించి తర్వాత తెలుసుకోవచ్చు. ఈ శ్లోకం కింద ఉన్నటువంటి ఆ లైన్లో చూడండి ఏముందో, అస్య శ్లోకస్య పూర్వార్ధః అలంకార లక్షణం ప్రతిపాదయతి ఉత్తరార్థంచ ఉదాహరణం. ఇక్కడ ఉపమాలంకారం గురించి చెప్పిన ఈ శ్లోకంలో రెండు పాదాలు ఉన్నాయి, అంటే 2 లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ లైన్ ఏమో అలంకారం యొక్క లక్షణం, అంటే ఉపమాలంకారం యొక్క లక్షణం, అంటే డెఫినిషన్ ఆఫ్ ఉపమాలంకార, ఆ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కాల్డ్ ఉపమాలంకార. ఆ సెకండ్ లైన్ ఉంది, ఆ సెకండ్ లైన్ ఏమిటి? ఉదాహరణం. దట్ మీన్స్ ఎగ్జాంపుల్ ఫర్ ఉపమాలంకార. ఫస్ట్ లక్షణం గురించి మనం తెలుసుకుందాం, ఆ తర్వాత ఉదాహరణం గురించి మాట్లాడుకుందాం. ముందు లక్షణం గురించి చూడండి. ఉపమా యత్ర సాదృశ్య లక్ష్మీ ఉల్లసతి ద్వయోః, అది కదా ఫస్ట్ లైన్. యత్ర అనే పదం ఉంది అక్కడ. యత్ర అంటే ఏ అలంకారంలో అయితే, ద్వయోః రెండింటికి, ఇన్ విచ్ అలంకార, ఫర్ టూ, సాదృశ్య లక్ష్మీ ఉల్లసతి, షైన్స్, సిమిలారిటీ. సాదృశ్య లక్ష్మీ మీన్స్ సిమిలారిటీ. శోభ, సాదృశ్య శోభ. ఉల్లసతి మీన్స్ షైన్స్. రెండిటికి పోలిక ఉండాలిట. ఏ అలంకారంలో అయితే రెండిటికి పోలిక ఉంటుందో అది ఉపమాలంకారం. ఏమిటండి ఆ రెండు అంటే, ఉపమానము ఉపమేయము అనే రెండింటికి. అంటే ఉపమా అంటే అలంకారం పేరు, ఉపమా అంటే సిమిలి, ఉపమా అంటే సిమిలారిటీ, ఇవన్నీ చెప్పాం. అంటే పోలిక అని చెప్పాం. ఇప్పుడు వేటికి పోలిక ఉండాలి అనేది చెప్తున్నాడు ఇక్కడ. పోలిక ఉండాలి అంటే సిమిలారిటీ ఉండాలి. వేటికి? రెండిటికి ఉండాలి. రెండేమిటి? ఉపమానము ఉపమేయము. ఉపమేయము అంటే దేని గురించి నువ్వు చెప్పాలనుకున్నావో అది ఉపమేయం, దేనితో పోల్చాలనుకున్నావో అది ఉపమానం. ఉపమేయం అంటే ఏంటి? దేన్ని పోల్చాలనుకున్నావో అది. ఉపమానం అంటే దేనితో పోల్చాలనుకున్నావో అది. ఇక్కడికి నీకు కొంత తెలిసింది, కానీ ఎగ్జాంపుల్ చూస్తేనే నీకు బాగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్లోకి వెళదాం, ఒక్కసారి ఎగ్జాంపుల్లోకి వెళదాం. మరి ఆ శ్లోకంలో రెండో లైన్ కదా ఎగ్జాంపుల్ చూడండి. హంసీవ కృష్ణతే కీర్తి స్వర్గంగామవగాహతే. హంసీవ కృష్ణతే కీర్తి స్వర్గంగామవగాహతే. హంసీవ కృష్ణతే కీర్తి స్వర్గంగాం అవగాహతే. కృష్ణుడితో అంటున్నాడు ఒక ఆయన. కృష్ణుడంటే ఎవరండి? లార్డ్ కృష్ణ. హంసీవా, హంసిలాగా. హంసి, హంస, హంసి. హంస అంటే మేల్ స్వాన్, హంసి అంటే ఫీమేల్ స్వాన్, ఆడు హంస. హంస అంటే మగ హంస, హంసి అంటే ఆడు హంస. హంస అంటే తెల్లగా ఉంటుంది అని, ఆడు హంస ఇంకా తెల్లగా ఉంటుంది అని. కవులు ఎప్పుడు కూడా స్త్రీలకే అందం ఉన్నట్టుగా భావిస్తూ వర్ణన చేస్తూ ఉంటారు. పురుషుల్లో అందం గురించి వాళ్ళు వర్ణించటం తక్కువ. అందం అనేది స్త్రీకే ఎక్కువగా ఉన్నట్టుగా చెప్పడం అనేది వాళ్ళ యొక్క అలవాటు. కవులు అలాగే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆడుహంసను తీసుకున్నాడు. ఆడహంస తెల్లగా ఉంటుంది. హంసీవా అంటే ఆడుహంస వలే
తే కీర్తి నీ కీర్తి. అయితే అమ్మాయిలు అబ్బాయిలు వినండి, విషయం ఏమిటంటే కీర్తి అంటే మంచి పేరు, అపకీర్తి అంటే చెడ్డ పేరు. గుడ్ నేమ్ బ్యాడ్ నేమ్. గుడ్ నేమ్ అంటే దాన్ని ఫేమ్ అంటాం ఇంగ్లీష్లో కదా. కీర్తి, కీర్తిట కవులకి ఏమనిపిస్తుంది, కీర్తి తెల్లగా ఉంటుందిట, అపకీర్తి నల్లగా ఉంటుందిట. పూర్వకాలంలో కవుల యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటుంది. దాన్ని కవి సమయం అంటారు. కవులకి కీర్తి రంగు ఏమిటి, కీర్తికో రంగు చెప్తారు వాళ్ళు, అది తెల్లగా ఉంటుంది. అపకీర్తికో రంగు చెప్తారు, అది నల్లగా ఉంటుంది. అపకీర్తి అంటే చెడ్డ పేరు, కీర్తి అంటే మంచి పేరు. కృష్ణుడి కీర్తి ఎంత తెల్లగా ఉంది అంటే మంచి కీర్తి ఉంది ఆయనకి, తెల్లగా ఉంది అంటే ఆడు హంస అని చెప్పారు. అందుకే హంస తెల్లగా ఉంటుంది, ఎవరైనా చూసారా, కానీ కవులు వర్ణిస్తూ ఉంటారు. అందులో ఆడు హంస, ఆడు కీర్తి అనేది స్త్రీలింగం, అందుకని ఆడు హంస అని చెప్పాడు. మగ హంస చెప్పకూడదుగా. ఏ లింగంలో ఉంటే చెప్పేదలుచుకున్నది అదే లింగం అంటే స్త్రీలింగమే చెప్పాలి, హంసినే చెప్పాలి. కీర్తి అన్నాడు కాబట్టి, కీర్తి స్త్రీలింగం కాబట్టి. ఆడు హంసలాగా నీ కీర్తి స్వర్గంగామవగాహతే, స్వర్గంగలో ఆకాశగంగలో మునుగుచున్నది. ఓ కృష్ణ, యువర్ ఫేమ్ ఈజ్ టేకింగ్ అ డిప్ ఇన్ హెవెన్లీ గ్యాంజెస్ లైక్ అ ఫీమేల్ స్వాన్ అంటున్నాడు. కృష్ణ, నీ కీర్తి ఆకాశగంగలో మునుగుతోందయ్యా. స్వర్గంలో ఉంటుంది గంగ, ఆ స్వర్గంలో ఉన్న గంగే భూమిలోకి వచ్చింది, వచ్చి పాతాళలోకం దాకా వెళ్ళింది. అందుకే 3 లోకాల్లో ప్రవహించే నది అని మనం గంగా నది గురించి మన పుస్తకాల్లో చెప్తారు. మనకి ఈ లోకంలో ప్రవహించే గంగే తెలుసు మనకి, కానీ మన పుస్తకాలు ఏం చెప్తున్నాయి, స్వర్గంలో కూడా గంగా ప్రవాహం ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది హిమాలయాల మీదుగా, ఇక్కడి నుంచి పాతాళలోకం అంటే నీదర్ వరల్డ్కి వెళ్ళింది అని చెప్తాం. సరే, అదంతా మనకి ఇప్పుడు అక్కర్లేదు. ఆకాశగంగ స్వర్గంలో ఉంటుందని చెప్తున్నారుగా, ఆ గంగలో నీ కీర్తి మునుగుతోంది ఆడు హంసలాగా అన్నాడు. హంసలు ఎక్కడుంటాయి, ఎక్కడో ఆకాశగంగలో ఉంటాయి అని చెప్తారు కవులు, మనకేం కనపడవు. అయితే ఆకాశగంగలో మునగడం ఏమిటండి అంటే, నీ కీర్తి ఈ లోకంలోనే కాదయ్యా, ఈ లోకంలో నీ ఉన్నప్పుడు అప్పుడే. తర్వాత మనం జనరల్గా మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటాం, కీర్తి శేషులు అంటాం. చనిపోయిన వాడు కీర్తితో మిగిలాడు, వాడు అసలు శాల్తీ పోయింది, వాడి పేరు మాత్రం మిగిలింది అంటాం. కొంతకాలానికి ఆ పేరు కూడా పోతుంది అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి కానీ ఇప్పుడు కృష్ణుడు ఆయన ఎప్పుడైతే ఉన్నాడో ఈ భూమి మీద, అప్పుడే ఆయన చాలా ఎంతో కీర్తిని పొందాడు. అయితే ఆ కీర్తి భూమండలం అంతా వ్యాపించింది. అవునా, భూమండలం వ్యాపించటమే కాదు, స్వర్గంలో కూడా పాకిపోయింది. స్వర్గలోకంలో కూడా దేవతలు ఆయన్ని కొనియాడుతున్నారు. అబ్బా, ఇన్ని లీలలు చేశాడయ్యా, అద్భుత లీలని. అక్కడ ఆకాశగంగలో వెళ్ళిపోయింది, ఆకాశగంగలో కూడా మునుగుతోంది ఆయన కీర్తి. ఎలా మునుగుతోంది, ఆడు హంసలాగా. అంటే ఇక్కడ దేని గురించి చెప్పాలనుకున్నారు, దేనితో పోల్చారు, కృష్ణుడి కీర్తి గురించి చెప్పాలనుకున్నాడు. ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏమిటి, ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ, కృష్ణుడి కీర్తి. కృష్ణస్య కీర్తి, కృష్ణ తే కీర్తి, కృష్ణ నీ కీర్తి అనేది ఉపమేయం కదా. దాన్ని దేంతో పోల్చాడు, హంసీవా అంటే హంసి ఉపమానం, అంటే ఉపమానం అంటే ఎగ్జాంపుల్. కృష్ణుడి కీర్తి ఎలా ఉందిట, హంసిలా ఉందిట. అయితే కృష్ణుడి కీర్తి స్వర్గం దాకా వ్యాపించింది, అలాగే హంసి ఆకాశగంగలో మునుగుతోంది, అంటే అక్కడ మునుగుతుంది, ఆకాశగంగలో ఉంటుంది. ఈ కీర్తి అక్కడ దాకా వెళ్ళిందంటే ఏమిటి, ఈ కీర్తి అందుకే ఆకాశగంగలో హంసిలా మునుగుతోంది అని అలా ఊహతో చెప్పాడు చక్కగా. అందువల్ల రెండిటికి సమాన ధర్మం ఏమిటి, ఒకే విషయం ఏమిటి, రెండు మునగడం. సామాన్య ధర్మం ఏమిటి, ఆకాశగంగలో మునగడం. కృష్ణుడి కీర్తి మునుగుతోంది, ఆడు హంస మునుగుతోంది. అయితే ఇక్కడ కీర్తిని హంసతో ఎందుకు చెప్పాడంటే, కీర్తి తెల్లగా ఉంటుంది, ఆడు హంస తెల్లగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ యథా హంసీవ కృష్ణతే కీర్తి స్వర్గంగా మవగాహతే. కృష్ణ, హే కృష్ణ, హంసీవ తే కీర్తి, తవ కీర్తి స్వర్గంగాం స్వర్గలోకే స్థితాయాం గంగానద్యాం అవగాహతే నిమజ్జతి స్నాతి. నీ కీర్తి స్వర్గలోకంలో ఉన్నటువంటి ఆ గంగానదిలో స్నానం చేస్తోందయ్యా. అంటే కృష్ణుడి కీర్తి స్వర్గలోకంలో కూడా ఎంతో పేరు పొందింది, అప్పుడే కృష్ణుడి కీర్తి అక్కడ కూడా వ్యాపించింది
అని చెప్పడం ఉద్దేశం. ఇలాగా ఉపమానానికి, ఉపమేయానికి చక్కని పోలిక చెప్పబడటం చేత అంటే పోలిక వాటి రెండిటికి సాదృశ్యం అంటే సిమిలారిటీ చెప్పారు కదా! అందువల్ల దీన్ని ఉపమాలంకారం అంటారు. అయితే ఉపమాలంకారంలో 4 పార్ట్స్ ఉంటాయి. ఉపమాలంకారస్య చత్వారి అంగాని భవంతి. 4 అంగములు. అంగములంటే పార్ట్స్. అవేమిటి? ఉపమానం. ఉపమానం అంటే ఇక్కడ ఏమిటండి? హంసి కదండి. ఉపమేయం అంటే దేని గురించి మనం చెప్పాలనుకున్నాము? కృష్ణుడి కీర్తి. సాధారణ ధర్మ. సాధారణ ధర్మం అంటే స్వర్గంగలు అంటే ఆకాశగంగలో నిమజ్జతి అంటే నిమజ్జనం అంటే మునగడం. అది సాధారణ ధర్మం. రెండిటికి సమానంగా. ఉపమావాచక శబ్ద. ఉపమా అంటే ఆ పోలికని చెప్పే ఒక శబ్దం ఉండాలి అందులో. హంసి ఇవ. ఇవ అంటే వలే, లైక్ ఆ శబ్దము. ఈ 4 ఉంటే అత్ర ఉదాహరణే హంసీ ఉపమానం. ఇక్కడ వాళ్ళే మళ్ళీ చెప్తున్నారు. ఇక్కడ చూశారుగా, మనం ఇప్పుడు అనుకున్నదే హంసీ ఉపమానం, కృష్ణస్య కీర్తి ఉపమేయం, స్వర్గస్థిత గంగాయాం అవగాహనంచ సాధారణ ధర్మ, ఇవ శబ్ద ఉపమావాచక. ఈ 4 ఉన్నాయి. ఏవం ఉదాహరణ వాక్యే ఉపమాలంకారస్య చతుర్నాం అంగానాం విద్యమానత్వాత్. ఉదాహరణ వాక్యంలో శ్లోకంలో 2 వాక్యాలు ఉన్నాయి. మొదటిది లక్షణ వాక్యం, రెండవది ఉదాహరణ వాక్యం. అంటే లక్షణ డెఫినిషన్ చెప్తుంది ఫస్ట్ లైను, సెకండ్ లైన్ ఎగ్జాంపుల్ గురించి చెప్తుంది. దాన్ని ఉదాహరణ వాక్యం అంటారు. ఉదాహరణ వాక్యంలో ఉపమాలంకారం యొక్క చతుర్నామంగానాం విద్యమానత్వాత్ 4 భాగాలు ఉండడం చేత ఉపమేయో స్వర్గంగా అవగాహన రూప సాదృశ్యం చారుతరం శోభత ఇది కారణాత్ అయం ఉపమాలంకార. అయితే ఇక్కడ ఉపమాన ఉపమేయములకు స్వర్గంగలో అవగాహనం అంటే ఉపమానం అంటే హంసి, ఉపమేయం కృష్ణుడి కీర్తి, స్వర్గంగలో మునగటం అవగాహనం అంటే మునగటం అనే సాదృశ్యం చక్కగా చెప్పబడటం చేత ఇది ఉపమాలంకారం. ఇక్కడ ఉపమావాచక శబ్దాలు ఏమేమి ఉండొచ్చు అంటే ఇవ అనేది ఉండొచ్చు, ఒత్తు ఉండొచ్చు, యథా ఉండొచ్చు, నిభా ఉండొచ్చు, సన్నిభా ఉండొచ్చు, తుల్య అని ఉండొచ్చు. మనకి ఇక్కడ ఇవ అనే ఉపమావాచకం ఉంది. అయితే ఉపమాలంకారంలో ఉపమానం వేరు, ఉపమేయం వేరు, రెండు విడివిడిగా ఉండాలి. ఉపమేయమునకు ఉపమానమునకు తులన అంటే పోలిక ఉండాలి. ఉపమాపేక్షయా ఉపమానం శ్రేష్టం. అయితే ఉపమేయం ఉంది కదా కృష్ణుడి కీర్తి, దానికన్నా ఉపమానం ఇంకా శ్రేష్టంగా ఉండాలి. అంటే ఏమిటి? హంసి తెల్లగా ఉండాలి. హంసి కూడా చాలా శ్రేష్టమైనదిగా ఉండాలి. లోకంలో ప్రసిద్ధంగా ఉండాలి, లోకంలో తెలిసిందిగా ఉండాలి. హంసి తెల్లగా ఉంటుంది అని. ఇలాంటివన్నీ తెలిసి ఉండాలి. ఈ ఉపమాలంకారంలో మనం జాగ్రత్తగా ప్రతిదీ ఉపమాలంకారం అవదు. ఈ లక్షణాలన్నీ కూడా అక్కడ ఉండాలన్నమాట. దీనికి ఉపమాలంకారం అని పేరు. చక్కగా మీరు ఒక అలంకారం గురించి వ్రాయమన్నప్పుడు ఈ అలంకార లక్షణాన్ని మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏ భాషలో రాసేవాళ్ళు ఆ భాషలో రాసి ఉపమాలంకార లక్షణము అని రాసి ఆ అలంకార లక్షణం రాయాలి. ఉదాహరణ అన్నప్పుడు మీరు తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ దాన్ని వివరిస్తూ సంస్కృత వాక్యాన్ని ఆ ఉదాహరణ వాక్యాన్ని అక్కడ కోట్ చేయాలి. అంటే మీకు ఆ ఉపమాలంకారం గురించి తెలుసు. అదే వాక్యాన్ని నువ్వు సొంతగా ఎగ్జాంపుల్స్ ఇవ్వకూడదు. హంసీవ కృష్ణతే కీర్తి స్వర్గంగాం అవగాహతే అనేటువంటి సంస్కృత వాక్యాన్ని సంస్కృతం అక్షరాలలో కోట్ చేయాలి. అర్థమైందా? అవి తెలుగు అక్షరాల్లోనూ ఇంగ్లీష్ అక్షరాల్లోనూ రాయకూడదు. దాని మీనింగ్ రాయకూడదు. ఆ తర్వాత కింద అప్లికేషన్ అంటే సమన్వయము అని రాసి ఈ ఉదాహరణ వాక్యంలో ఆ ఉపమాలంకారానికి చెప్పిన లక్షణం ఎలా ఉన్నదో సరిపోయిందో చెప్పాలి. ఈ 3 స్టెప్పులు కూడా మనం చక్కగా వ్రాయాలి. అలా రాస్తే నువ్వు అలంకారాన్ని అర్థం చేసుకుని రాసినట్టు అవుతుంది. ఈ విధంగా మిగిలిన అలంకారాల గురించి కూడా మనం ముందు చర్చించుకుందాం.